ఆ నెంబర్ 9 రూమ్ ఆమెకి ఎందుకు ఇచ్చావు? ఆ రూమ్ మనం ఎవరికి ఇవ్వం కదా అడిగాడు మేనేజర్. ఆ ఒక్క రూమే ఖాళీగా ఉంది సార్, అందుకే ఇచ్చా. ఓరి భగవంతుడా, ఇప్పుడు ఖాళీ చేయిద్దామన్న హోరున వర్షం. ఏ రూము ఖాళీ లేదు. ఇక ఆమెను భగవంతుడే కాపాడాలి. మరో పక్క రూమ్లో దిగిన స్వప్న స్నానం చేసి నిద్ర పట్టక పుస్తకం చదువుకుంటాం. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఆమె మంచం దిగి డోర్ వద్దకు వెళ్ళి డోర్ తీసింది. అక్కడ ఎవ్వరూ లేరు. తలుపు మూసి వచ్చి కూర్చుని పుస్తకం చదువుకుంటాం. మళ్ళీ డోర్ మోగింది. వెళ్ళి చూసింది. ఎవ్వరూ లేరు. తమాషాగా ఉందా, ఎవరు బెల్ల కొట్టింది అని అడిగింది. సమాధానం లేదు. ఇక తాను చేసేదేమీ లేక మళ్ళీ వచ్చి కూర్చునే లోపే బెల్ల మళ్ళీ మోగింది. ఎవరు అంటూ గట్టిగా తలుపు వెళ్ళి తీసింది. ఎవరూ లేరు. బహుశా బెల్ల పనిచేయడం లేదేమో అని రిసెప్షన్కి కాల్ చేసింది. ఫోన్ కూడా పనిచేయలేదు. సో కిందకి వెళ్ళాక బాయ్కి చెప్పాలనుకుంది. ఈసారి బెల్ల మోగింది. స్వప్న వెళ్ళలేదు. మోగుతూనే ఉంది. వెళ్ళి తలుపు తీసింది. ఎవ్వరూ లేరు అక్కడ. అంతే. విసుగ్గా వెనక్కి తిరిగింది. ఆ గదిలో నీకేం పనే పిల్ల అంటూ నవ్విందొక ఆకారం.